Excel long back I am doing. So MS Excel is an application. Application in the sense everything is already created. We just have to use. How to open this one? First of all, we have to install. After installing, you will get all the applications in your computer. Then how to start? In the search box, write EXCEL Excel. This name is called executable file. If you write this name, automatically Excel will open in any system. You need not to search. You just simply write Excel. You can write in uppercase or lowercase. You can write in capitals or smalls, anyway. So Excel. Then immediately press enter button. Then your application will be opened like this. So now we are learning MS Excel of 2019 version. Actually MS Excel has started in 1985 in the Lotus as 1 2 3 like that. Later on many versions. Now 2019. So after this one, you just click this blank workbook. You double click or simply enter button. Then a window is displayed. This is called window. దీన్ని window అని అంటాము. Window in the sense whenever you can open and whenever you can close. ఎప్పుడు పడితే అప్పుడు మనం ఓపెన్ చేయొచ్చు, క్లోజ్ చేయొచ్చు. దిస్ ఈస్ కాల్డ్ మ్యాక్సిమైజ్. అవసరమైతే ఈ వర్క్ చేస్తున్నాము, ఇంకో వర్క్ని చేయాలనుకోండి, దీన్ని క్లోజ్ చేయకుండా సస్పెండ్, ఒక్క నిమిషం పాజ్ లాగా మినిమైజ్ చేసుకొని మనం వేరే వర్క్ ఓపెన్ చేసుకొని మళ్ళీ టాస్క్ బార్ మీద నుంచి మనం ఓపెన్ చేయొచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ విండో. విండో హ్యాస్ మినిమైజ్ బటన్, మ్యాక్సిమైజ్ బటన్, క్లోజ్ బటన్ అండ్ సో ఆన్ డిఫరెంట్ పార్ట్స్. సో ఫస్ట్ వన్, ఫైల్, హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ menus, are also called as the tabs. Tab, TAB, tabs, TABS, tabs. Home tab, insert tab, page layout tab, or insert menu, page layout menu, etc. Next, all these are called as options. ప్రతి మెనూకి దాని సపరేట్ ఆప్షన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ హోమ్ అని క్లిక్ చేస్తే దాని రిలేటెడ్, ఇన్సర్ట్ క్లిక్ చేస్తే దాని రిలేటెడ్, పేజ్ ఇట్లా ఎవరి దానికి తగ్గట్టుగా ఉంటాయి. సో మన పని ఏంటంటే ఏ ఆప్షన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయని తెలుసుకోవడం. నెక్స్ట్ దాని తర్వాత దీన్ని ఫార్ములా బార్ అంటారు. ఈ మౌస్ పాయింటర్ చూపించిన పొజిషన్ ఫార్ములా బార్ అంటే మనం ఇక్కడ ఏం ఎక్సెల్ షీట్లో ఏం ఫార్ములాస్ రాస్తున్నామో ఎవ్రీథింగ్ విల్ బి డిస్ప్లేడ్ హియర్. ఇక్కడ ఫార్ములా బార్ చూడండి, పేరు కూడా వచ్చింది ఫార్ములా బార్. నెక్స్ట్ దాని తర్వాత దీని మొత్తాన్ని షీట్ అంటాం. షీట్ ఎక్సెల్లో మనకు ఉండే షీట్స్. షీట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్ప్రెడ్ షీట్. షీట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్ప్రెడ్ షీట్. ఎంఎస్ వర్డ్లో మనకు వర్క్ బుక్స్, ఎంఎస్ వర్డ్లో మనకి డాక్యుమెంట్స్ ఉంటాయి, ఇక్కడ మనకి వర్క్ బుక్స్ ఉంటాయి. పైన చూడండి ఇక్కడ బుక్ 1, వర్క్ బుక్ 1 అని పైన టైటిల్ బార్ పైన ఇదిగోండి బుక్ 1. ఎంఎస్ వర్డ్లో డాక్యుమెంట్స్ ఉంటాయి. ఈ బుక్ 1లో మనకు ఉండేది షీట్స్. ఇక్కడ చూడండి షీట్ 1 అని ఉంది, ఇక్కడ షీట్స్ ఉంటాయి. సో షీట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ స్ప్రెడ్ షీట్. ఎందుకు దాన్ని స్ప్రెడ్ షీట్ అన్నారు అంటే, ఫర్ ఎగ్జాంపుల్ 1 2 అని రాస్తే అని టైప్ చేస్తే రెండింటిని సెలెక్ట్ చేసుకొని మీరు డ్రాగ్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటికల్లీ నంబర్స్ అనేవి స్ప్రెడ్ అయిపోతున్నాయి. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ స్ప్రెడ్ షీట్. నాట్ ఓన్లీ దిస్ వన్, ఇఫ్ యూ రైట్ జాన్ దెన్ ఆటోమేటికల్లీ రిలేటెడ్ మంత్స్ ఆర్ డిస్ప్లేడ్. అందుకని దీన్ని ఏమంటారు అంటే స్ప్రెడ్ షీట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ అదే కాదు, మీరు 1.5 అని రాసి 1.7 అని రాస్తే ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ 0.2 చూడండి, దాని తగ్గట్టుగా అదే స్ప్రెడ్ అయిపోతుంది. దట్స్ వై దిస్ ఇస్ కాల్డ్ స్ప్రెడ్ షీట్. స్ప్రెడ్ షీట్ మీరు ఎలా రాసుకుంటే ఎలాగ. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా కూడా రాయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 10 అని రాశారు, 9 అని రాశారు, రెండింటిని సెలెక్ట్ చేసుకొని మీరు ఇలా డ్రాగ్ చేస్తున్నారు అనుకోండి, ఆటోమేటికల్గా వచ్చేస్తున్నాయి. యూ కెన్ ఆల్సో గెట్ నెగిటివ్ నెంబర్స్, అంటే దాని కంటిన్యూషన్లో ఉంటాయి. సో ఇలా స్ప్రెడ్ అయిపోతున్నాయి కాబట్టి దీన్ని స్ప్రెడ్ షీట్ అని. ఎస్ రైట్. ఈ ఎంఎస్ ఎక్సెల్లో మనకి స్ప్రెడ్ షీట్స్ ఉంటాయి. స్ప్రెడ్ షీట్కి ఇంకొక పేరు షీట్ అని. ఇలాంటి షీట్స్ చాలా ఉంటాయి. మీరు ప్లస్ బటన్ ప్రెస్ చేస్తే మనకి మరిన్ని షీట్స్ ఉంటాయి. సో గ్రూప్ ఆఫ్ షీట్స్ ఈస్ కాల్డ్ వర్క్ బుక్. సో ఎంఎస్ ఎక్సెల్లో మనకు వర్క్ బుక్స్ ఉంటాయి. వర్క్ బుక్స్ అన్నా ఒకటే, బుక్స్ అన్నా ఒకటే, అందులో షీట్స్ ఉంటాయి, స్ప్రెడ్ షీట్స్ అన్న ఒకటి. ఓకే, ఎనీవే ఇప్పుడు దీని తర్వాత షీట్ 1 తీసుకున్నానండి. ఇందులో షీట్ 1 అనగానే మనకి రోస్ ఉంటాయి, కాలమ్స్ ఉంటాయి. సో దిస్ ఇస్ కాల్డ్ రోస్. హారిజాంటల్గా ఉన్నవన్నీ రోస్, నిలువుగా ఉన్నవన్నీ, వెర్టికల్గా ఉన్నవన్నీ కాలమ్స్. సో కాలమ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఆల్ఫాబెట్స్తో సూచించారు, అండ్ రోస్ ఆర్ రిప్రజెంటెడ్ బై రోస్. రైట్. దెన్ ఎక్కడైతే ఒక కాలము ఒక రో కలుసుకుంటుందో దాన్ని సెల్ అంటారు, అంటే ఇంటర్సెక్షన్. ఎవరు ఇంటర్సెక్షన్ అట? ఇంటర్సెక్షన్ ఆఫ్ కాలమ్ అండ్ ఏ రో. ఒక కాలము ఒక రో ఎక్కడైతే కలుసుకుంటుందో దాన్ని ఇంటర్సెక్షన్ అనకుండా కంబైనింగ్ అని కూడా అనొచ్చు. ఎవరెవరు కంబైనింగ్ అట? కంబైనింగ్ ఆఫ్ కాలమ్ అండ్ రో. ఇక్కడ నేను గమనించి చూడండి, నేను కాలమ్ అండ్ రో అన్నాను కానీ రో అండ్ కాలమ్ అలా. ఎందుకంటే
ఇక్కడ ప్రతి దానికి అడ్రస్ ఉంటుంది. ఎవరికి? సెల్కి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఈ D7 ఈ మూలలో చూపిస్తుంది చూడండి మనకి కార్నర్లో D7. డి ఎవరు? కాలమ్. 7 ఎవరు? నంబర్. సో దట్ మీన్స్ వీఆర్ డిస్కసింగ్ స్టార్టింగ్ అబౌట్ కాలమ్ అండ్ దెన్ నంబర్. అందుకని ద కాంబినేషన్ ఆఫ్ కాలమ్ అండ్ రో అనేది కరెక్ట్ ఆన్సర్. సో ఇన్ MS Excel we are having workbooks, and workbooks we are having sheets. Sheet is nothing but a table. Table is also called as a spreadsheet. ఆ స్ప్రెడ్షీట్లో మనకి కాలమ్స్ ఉంటాయి, రోస్ ఉంటాయి. కాలమ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై నెంబర్స్, కాలమ్స్ ఆర్ రిప్రజెంటెడ్ బై ఆల్ఫాబెట్స్ అండ్ రోస్ ఆర్ రిప్రజెంటెడ్ బై నెంబర్స్. ఎక్కడైతే ఒక సెల్ రో ఒక కాలము రో కలుసుకుంటుందో దాన్ని సెల్ అంటాం. ఎవ్రీ సెల్ హ్యాస్ అన్ అడ్రస్. సో ఇట్లా చెప్పొచ్చు. ఓకే, సెల్ అడ్రస్ వల్ల ఉపయోగం ఏంటంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు A1 అనే దాంట్లో 1A కాదండి, A1 అనే దాంట్లో 100 అని రాస్తే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈజ్ ఈక్వల్ టు A1 అని రాసాం అనుకోండి, దాని డేటా ఇక్కడికి వచ్చేస్తుంది. సో అడ్రస్ ఉంటే ఎక్కడైనా మనం డేటాని రిప్రజెంట్ చేయొచ్చు. నెక్స్ట్ అట్లాగే అదేవిధంగా ఇక్కడ అనుకోకుండా 500 అని చేసాం అనుకోండి, దాని రిలేటెడ్ సెల్స్ ఎక్కడైతే వాడామో అక్కడ కూడా అప్డేట్ అయిపోతుంది. అందుకని అందరు ఎక్సెల్ అనే దాన్ని ఆటో అప్డేట్ ఉంటుంది మనకి అని తీసుకుంటారు. అంటే ఒకసారి డేటాని ఎంటర్ చేస్తే మోడిఫై చేయాల్సి వస్తే దాన్ని ఎక్కడెక్కడైతే యూజ్ చేసుకున్నామో అక్కడ కూడా మనకి అప్డేట్ అవుతుంది. ఎస్ సార్, ఇది MS Excelలో రోస్. అయితే సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక చిన్న ఆప్షన్ కూడా ఉంది. ఇక్కడ 100 అని రాశాను. ఈ 100 అనే దాన్ని ఇక్కడ ఉపయోగించుకోవాలనుకున్నప్పుడు A1, ఇప్పుడు 100 అనే దానికి దేనికి సంబంధించిన 100 అది? మ్యాక్స్ మార్క్సా, లేకపోతే మనకు వచ్చిన డబ్బులా, లేకపోతే ఆధార్ కార్డా, సంథింగ్ తెలియదు అనుకోండి, దానికి మనం నేమ్స్ లాంటివి కూడా మనం పెట్టుకోవచ్చు. సో అలాంటివి మనం తర్వాత డిస్కస్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ అలాంటివి అన్నారు కాబట్టి ఇక్కడ ఫార్ములాస్లో డిఫైన్ నేమ్ అని ఉంది. ఇక్కడికి వచ్చి డిఫైన్ నేమ్ అని తీసుకొచ్చి దాని పేరు నేను ఆధార్ అని రాశాను. ఇప్పుడు చూడండి, ఈజ్ ఈక్వల్ టు A1 ప్లేస్లో ఈజ్ ఈక్వల్ టు ఆధార్ అని రాయండి, ఆటోమేటిక్ డేటా మనకి డిస్ప్లే అవుతుంది. ఆ డేటా మనకి డిస్ప్లే అంటే మనం సెల్ అడ్రసెస్కి A1 A2 అనే కాకుండా మనం సొంత నేమ్స్ కూడా పెట్టుకోవచ్చు. ఇది ఒక అడ్వాంటేజ్. రాసిన నేమ్స్ ఎక్కడండి? ఫార్ములాస్ డిఫైన్ నేమ్. వద్దనుకున్నప్పుడు మళ్ళీ తీసుకుని ఇక్కడే మనకి డిలీట్ చేసుకోవడానికి అవకాశం, అవి డిస్ప్లే డిలీట్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మనం MS Excelలో స్టార్టింగ్ నేను ఇంపార్టెంట్ టాపిక్ ఒకటి చెప్తాను. ఫార్ములాస్తోనే స్టార్ట్ చేద్దాం. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ రకరకాల ఫార్ములాస్ ఉన్నాయి. వాట్ ఈజ్ మెన్ బై ఫార్ములా? ఫార్ములా ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఫంక్షన్. ఫంక్షన్ అంటే ఒక వర్క్ ఆల్రెడీ డిఫైన్ చేసి ఉంటే, ఆల్రెడీ ఒక పనిని చేసి ఉంటే దాన్ని ఫంక్షన్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ మొబైల్ ఫోన్లో మనకి కాల్ బటన్ ఉంది, అది మనం తయారు చేస్తుంది, అది క్లిక్ చేస్తే వర్క్ అవుతుంది. సో ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ అ ఫంక్షన్. ఏదైనా ఒకటి మన కోసం రెడీ చేసి ఉంటే దాన్ని ఫంక్షన్ అని చెప్పొచ్చు. సో ఫంక్షన్. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ MS Excelలో ఫార్ములాస్ ఎందుకు ఉన్నాయి అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పెయింట్ ఒకటి ఓపెన్ చేసి ఇక్కడ ఒక చిన్నది ఒకటి రాస్తాను. 17 స్క్వేర్ ఎంత? చాలా కష్టం చెప్పడం, మార్జిన్ వేసుకొని చెప్పాలి. అందుకని దీని ఆల్టర్నేట్గా నేను ఇలా రాస్తున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ ఏమన్నా 10 + 7 హోల్ స్క్వేర్గా రాసుకోవచ్చుగా. 10 + 7 హోల్ స్క్వేర్. 10 అంటే A అనుకోండి, అప్పుడు A స్క్వేర్ లాగా ఉందిగా. A స్క్వేర్ అంటే 100, B స్క్వేర్ అంటే 49. మార్జిన్ లేకుండా చూడండి, 2 × 10 20, 20 × 7 140. మార్జిన్ లేకుండా విత్ ఇన్ సెకండ్స్లో మనం నోట్ తోటి లెక్క వేయచ్చు. ఎవరి వల్ల? ఫార్ములాస్ వల్ల. అంటే ఫార్ములాస్ ఎందుకు ఉపయోగిస్తామంటే, మనకి ఏదైనా లెక్క చాలా కష్టంగా ఉంటే ఆ కష్టమైన దానిని సింప్లెస్ట్గా చేయాలి అంటే ఫార్ములాస్ ఉపయోగించుకొని చేయమన్నారు. MS Excelలో మనకు అన్ని ఫార్ములాస్ ఉన్నాయి. ఎందుకంటే ఎక్సెల్లో మనకి ఫార్ములాస్ వల్ల ఉపయోగం ఏంటంటే, కష్టమైన పనిని ఇక్కడ ఫార్ములాస్లో మనం కన్వర్ట్ చేసుకోగలిగితే ఈజీ అవుతుంది. అందుకని ఇక్కడ ఫార్ములాస్. అయితే రకరకాల ఫార్ములాస్ ఉన్నాయి. రకరకాల ఫార్ములాస్ అంటే చేసే పనిని బట్టి. సో I discuss these formulas in the next video. ఓకే, MS Excel వల్ల మెయిన్ ఉపయోగం ఏంటంటే, వీ కెన్ డూ క్యాలిక్యులేషన్స్. MS Word వల్ల ఉపయోగం డిజైనింగ్.